హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు. నేను ఇవాళ సూపర్ క్విక్గా అయిపోయే మంచి కర్రీ రెసిపీని చూపించబోతున్నాను. బ్యాచిలర్స్ చేసుకోవడానికైనా, కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు చేసుకోవడానికైనా సరే తక్కువ ఇంగ్రీడియంట్స్తో కమ్మని రుచితో ఉండే ఈ కర్రీ చక్కగా సూట్ అవుతుంది. రైస్, పుల్కా, రోటీల్లోకైనా పర్ఫెక్ట్గా తినచ్చు. ఇక లేట్ చేయకుండా మన క్యారెట్ తాలింపు కూర తయారు చేసేద్దాం రండి. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులను కూడా యాడ్ చేసేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. పోపులోకి మాత్రం శనగబేడలు అసలు వాడకూడదు, ఎందుకంటే మనం వాటిని నానబెట్టి ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకుంటాం కాబట్టి దీంట్లో జస్ట్ మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది. ఇవి చక్కగా చిటపటానికి ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసేసుకొని మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని, మీకు నచ్చితే కనుక ఒక ఉల్లిపాయను కూడా యాడ్ చేసేసుకొని గంట పాటు నానబెట్టుకున్న 7-8 స్పూన్ల పచ్చెనగపప్పును కూడా వాటర్ తీసేసి దీంట్లోనే యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా టాస్ చేసేసుకున్నాక మూత పెట్టి 2-3 నిమిషాల పాటు మగ్గించాలి. నానబెట్టిన పచ్చిపప్పును మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి, అప్పుడే కూర పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న 5 పచ్చిమిర్చి, అర అంగుళం అంతా అల్లం ముక్క, మీడియం సైజుగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు లేదా పచ్చి కొబ్బరి ముక్కలు, చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసేసుకొని మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఎక్కువ మసాలాలు లేకుండా చిటికెలు అయిపోయే ఈ కర్రీ బ్యాచెస్కి మంచి విందైతే కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి మాత్రం వరమనే చెప్పాలి. ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక దీన్ని తయారు చేయడానికి జస్ట్ 10 మినిట్స్ సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని ఇంకొకసారి బాగా టాస్ చేసేసుకొని హై ఫ్లేమ్లో జస్ట్ ఒక్క విజిల్ రానియండి. క్యారెట్ తాలింపు కూర ఈజీగా తయారైపోతుంది. లంచ్లోకైనా డిన్నర్లోకైనా సూపర్గా సూట్ అవుతుంది. దీంట్లో ఫైనల్గా కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా సూపర్గా ఉండే క్యారెట్ తాలింపు కూర తయారైపోతుంది. ఈ కూర తయారు చేసుకోవడానికి మీకు కుక్కర్ అవైలబిలిటీలో లేకపోతే మందపాటి గిన్నెలైనా తయారు చేసుకోవచ్చు. మనం కారాన్ని గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకున్నాక వాటర్ని కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే కూర అడుగంటకుండా చక్కని రుచితో తయారవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.